హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మనకు చార్ధామ్ యాత్రలో రెండవ రోజు వీడియో. మనకు ఒకరోజు ముందు అటు ఇటు అయింది, వీడియో చేయడం కాస్త లేట్ అయింది. మనకు ఈరోజు వచ్చేసి సెకండ్ డే అని చెప్పాను కదండి. ఫస్ట్ డే వచ్చేసి పూర్తిగా మనకు ట్రైన్లోని జర్నీ అయిపోయింది. సెకండ్ డే వచ్చేసి ఇలా మనం అక్షర్ధామ్ వెళ్తున్నాము. మనకు అక్షర్ధామ్ వెళ్ళేటప్పుడు మనకి ఇక్కడ రోడ్ సైడ్ షాపింగ్ ఏరియా ఉంది. షాపింగ్ ఏరియాలో బొమ్మలు అయితే బాగున్నాయి. ఇక మనకు ఈ అక్షర్ధామ్ టెంపుల్కి వెళ్ళాలి అంటే కనుక మీరు ఒక్కసారి లోపలికి వెళ్ళారంటే మళ్ళీ బయటికి వెళ్ళలేము, ఎందుకంటే క్లోజ్ చేసేస్తారన్నమాట. మళ్ళీ రిటర్న్ వెళ్ళి వచ్చేస్తామనేది లేదు. కాబట్టి మీరు ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే మాత్రం ముందుగా ఒకసారి వెళ్ళారంటే మళ్ళీ మిమ్మల్ని అయితే బయటికి పంపించరు. ఒకవేళ పంపిస్తే మళ్ళీ లోపలికి రానివ్వరు, ఎందుకంటే వాళ్ళ టైమింగ్స్ లోపు లోపలే ఉండాలి, లేదంటే బయటే ఉండాలన్నమాట. ఇది వచ్చేసి మనకు అక్షర్ధామ్ టెంపుల్ యొక్క పార్కింగ్ ఏరియా. టెంపుల్ వచ్చేసి చాలా బాగుంది, చాలా అంటే చాలా అందంగా ఉంది. చాలా అందంగా శిల్పాలు చెక్కారు. లోపల ఏరియా చాలా బాగుంది. ప్రతి ఒక్క స్తంభంకి చాలా చక్కగా కృష్ణుడి విగ్రహాలు, రాధాకృష్ణుడి విగ్రహాలు ఇలా చెక్కారు. ఇక మనకు లోపల ఏరియాలో వీడియో నాట్ అలౌడ్ కాబట్టి నేనైతే లోపల ఏరియాలో వీడియో తీయలేదు. ఇదంతా మనకు బయట సైడ్ ఉంటుంది. చూస్తారు కదండి ఎలా ఉంటుందో. ప్రతి ఒక్కరు విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. మీలో సురేంద్రపురి టెంపుల్ ఎవరు చూస్తారో తెలియదు, కానీ మినిమం మనకైతే టెంపుల్ వచ్చేసి అలాగే ఉంటుంది. మనకి ఇక్కడ టెంపుల్ మనకు ఫోన్స్ అలో చేయరు, కానీ మీరైతే చూడండి, టెంపుల్ బాగుంటుంది, వ్యూ బాగుంటుంది. మనకు సాయంత్రం టైంలో ఇది వచ్చేసి చాలా బాగుంటుంది. లోపల మనకు షోస్ కూడా ఉంటాయి, వాటర్ ఫాల్స్ షోస్ ఉంటాయి. మనకు ఫుడ్ కూడా లోపలికి అలౌ చేయరు, మొబైల్స్ అలౌ చేయరు, లెదర్ బ్యాగ్స్ కూడా అలౌ చేయరు, ఇలాంటివి అలౌ చేయరు. జస్ట్ మనం తీసుకెళ్ళాల్సినవి మనీ ఓన్లీ మాత్రమే. ఇక మనకు ఫుడ్ వచ్చేసి లోపలే ఉంటాయి, ప్రతి ఒక్కటి దొరుకుతాయి, ప్రతి ఒక్కటి బాగుంటుంది. లోపలే పానీపూరి, చాట్, జిలేబీ, స్వీట్ ఇవన్నీ ఉంటాయి. ఫొటోస్ కూడా తీసుకోవచ్చు, వాళ్ళే తీస్తారన్నమాట. ఇక మనకు ఇది వచ్చేసి బయట పార్కింగ్ ఏరియా. ఇలా పార్కింగ్ ఏరియా నుంచి మనకైతే బయట రోడ్ సైడ్ ఇలా కనిపిస్తుంది. చూసారు కదండి, మనకు ఈవినింగ్ టైంలో చూపించాను టెంపుల్. ఇది వచ్చేసి నైట్ టైంలో ఫుల్ లైటింగ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. మనకు నైట్ టైంలో షో అనేది ఒకటి జరుగుతుంది, అది చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరూ నైట్ టైంలో కనుక వస్తే తప్పకుండా మీరు ఢిల్లీలో అక్షర్ధామ్లో ఈ షోని మాత్రం అస్సలు మిస్ కాకండి, చాలా మెమొరబుల్గా ఉంటుంది. ఈ లైటింగ్ షో, వాటర్ ఫాల్స్ షో చాలా బాగుంటుంది. వాచెస్ కూడా అలో చేయరు, వాచెస్ కూడా మనం కౌంటర్లో పెట్టేసే వెళ్ళిపోవాలి. ఇప్పటి వరకు ఈ వీడియోని లైక్ చేయకుంటే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనకు ఈ సీజన్లో 2025లో చార్ధామ్ యాత్ర చేయాలనుకునేవారు తప్పకుండా మా వీడియోని విజిట్ చేయండి. ఎలా ఉందో ప్రతి ఒక్కటి డే బై డే నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను, కాబట్టి మీకు ఒక ఐడియా అనేది వచ్చేస్తుంది. ఈ టైంలో వెళ్ళాలి, ఎలా ఉంటుందో అక్కడ అనేది చాలా డౌట్స్ అయితే ఉంటాయి. కాబట్టి మీరు ఈ వీడియో చూసారంటే మీకు కన్ఫామ్గా మీకు ఒక ఐడియా అనేది అయితే వస్తుంది. వెదర్ అనేది పర్లేదు, బాగానే ఉంది, విజిట్ చేయొచ్చు. మనకి ఇది బయట అవుట్స్కర్ట్లో ఢిల్లీ ఏరియా అన్నమాట. జస్ట్ ఒక 1 మినిట్ పాటు అయితే తీసానే, ఎక్కువగా తీయలేదు. ఇది రోడ్ సైడ్ ఏరియా. చార్ధామ్ యాత్రలో సెకండ్ డే కాబట్టి ఆ తర్వాత మనకు ఈ షో అనేది అక్షర్ధామ్లో ముగిసిన తర్వాత మేబీ 9:30 అయ్యింది. లైటింగ్ ఏరియా కనిపించింది కదండి, అదేనండి లైటింగ్ ఏరియాలో. చూసారు కదండి, గేమ్స్ ఆడేది మనకు బోర్డు కూడా కనిపిస్తుంది. ఇది రోడ్ సైడ్ ఏరియా.
ఇప్పటి వరకు ఈ వీడియోని లైక్ చేయకుంటే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు తప్పకుండా చార్ధామ్ యాత్రని విజిట్ చేయాలనుకున్న వారు ఎలాంటి సందేహాలు పెట్టుకోకండి, చక్కగా విజిట్ చేయొచ్చు. మినిమం మీరైతే మనీ కానీ ఇలా మనం అరేంజ్ చేసుకుంటే సరిపోతుంది. స్వెటర్స్ అవి అనేది ఏం లేదండి, మనకు బయట షాప్స్ కూడా మనకు ఉంటాయి కాబట్టి మరీ ఎక్కువగా లగేజ్ కూడా తీసుకోవాల్సిన పని లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు ఇప్పటి వరకు ఈ వీడియోకి లైక్ చేయకుండా ఒక చిన్న లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.